ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇంకా ఎన్నికలు జరగడానికి చాలా తక్కువ వ్యవధి, ఒక వారం రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది వ్యక్తులు ప్రజల్ని ప్రత్యక్షంగా కలవటం, అదే రకంగా వారి దగ్గర నుంచి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా తీసుకుని కొన్ని సారాంశాలని అన్నింటినీ కూడా బయటపెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి కార్యక్రమం. గడిచినటువంటి కొద్ది రోజులుగా ఒక ఇద్దరు వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలందరినీ కలవటమే కాకుండా నాయకుల్ని కూడా కలిసి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా వీరితో పంచుకున్న తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతోంది అనేటటువంటి వాటి మీద వారి కొన్ని ఆలోచనలు మనతో పంచుకున్నారు. అదే ముఖ్యంగా రాజ్దీప్ సర్దేశాయ్ నేతృత్వంలో ఇండియా టుడే అనేటటువంటి ఒక ప్రముఖ మ్యాగజైన్, వారికి టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనల మీద నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం, చంద్రబాబు నాయుడుతో మాట్లాడటం, అదే రకంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చాలామంది చూసే ఉంటారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి వివాదాలు, విభేదాలు అన్నీ కూడా రచ్చకెక్కటం, బయట మీ సొంత చెల్లెలైనటువంటి షర్మిల మిమ్మల్ని పడుతుండటం అనేటటువంటిది మీకందరికీ బాధ కలిగించట్లేదా అనేటటువంటి ప్రశ్న కూడా వేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ, తప్పనిసరిగా ఆమె నా చెల్లెలు, మా ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి ఆ బాండేజ్ ఏదైతే అన్నా చెల్లెల సంబంధం ఏదైతే ఉందో తప్పనిసరిగా దానికి చింతిస్తున్నాను మేము సరిగ్గా దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయినాం అనేటటువంటి మాట చెప్తూనే, బట్ నా చెల్లెలు డిపాజిట్లు కూడా పోగొట్టుకుంటోంది అనేటటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిల కనీసం డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది అనేటటువంటిది చరిత్రలోకి వెళ్ళటం మాకందరికీ బాధాకరం అనేటటువంటి మాట చెప్పారు. ఈ నేపథ్యంలో వారు రాజ్దీప్ సర్దేశాయ్ అమరావతికి వెళ్ళారు, రైతులతో మాట్లాడినారు. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 3 రాజధానులుగా విశాఖపట్నాన్ని, అదే రకంగా అమరావతిని, కర్నూలుని కూడా 3 క్యాపిటల్గా చేయాలనుకుంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు వారితో కూడా పంచుకున్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అమరావతి దగ్గర నుండి విశాఖపట్నం వరకు కూడా అనేక రకాలుగా ట్రావెల్ చేసి మధ్యలో మత్స్యకారుల యొక్క సమస్యలు కూడా తెలుసుకున్నారు. వారి టీం ఏదైతే దాదాపుగా 7-8 వచ్చినటువంటి టీం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వివరాలన్నింటినీ కూడా సంక్షిప్తం చేసుకుని వారు తిరిగి బాంబేకి వెళ్ళిపోతున్నారు. వెళ్తూ ఆఖరిగా ఒక చిన్న బీచ్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనలో ఇవన్నీ కూడా పంచుకుంటూ ఫైనల్గా రాజ్దీప్ సర్దేశాయ్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి 2024 ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు, మహిళలు మాత్రమే ఈ ఎన్నికని డిసైడ్ చేయబోతున్నారు అనేటటువంటి మాట నర్మగర్భంగా చెప్పారు. అంటే ఇవాళ కనుక మనం చూస్తే దాదాపు 4,13,00,000 మంది ఓటర్లలో 2,01,00,000 మంది పురుషులు, 2,12,00,000 మంది స్త్రీలు. స్త్రీలలో ఎక్కువ భాగం ఎవరి పట్లయితే ఆకర్షితులవుతారో వారు మాత్రమే ఈ ఎన్నికని గెలవబోతున్నారు అనేటటువంటిది అంటూనే, స్త్రీలలో ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నది అనేటటువంటి వాస్తవాన్ని కూడా బయటపెట్టారు. దాని ప్రకారం చూస్తే చాలా పెద్ద సంఖ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలని టార్గెట్ చేసుకుంటూ, మహిళల యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ అనేక రకాలైనటువంటి పథకాలు, వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే చేశారో మహిళలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవతరించారనేటటువంటిది ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేశారు. అదే రకంగా ఇవాళ గ్రామీణ ప్రాంత ఓటర్లు, రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ టీం అంతా కలిపి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగారు. అనేక మంది మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల ద్వారా మేము మా కుటుంబ సభ్యులందరం కూడా బెనిఫిట్ పొందినాము. కలలో కూడా మాకు 8-9 లక్షల రూపాయల వర్తుండేటటువంటి ఇళ్ళు మాకు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదు. అటువంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా, ఇల్లు కట్టించి ఇవ్వటమే కాకుండా, వాటిల్ని అమ్ముకునేటటువంటి అధికారం కలిగినటువంటి సేల్ డీడ్ కూడా మా చేతిలో పెట్టారు అనేటటువంటి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడారు వాళ్ళు. అవన్నీ కూడా స్టోర్ చేసుకున్నారు వాళ్ళు.
సో దానికి వారు చెప్పినటువంటి మాట, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎన్నికల్ని నిర్ణయాత్మక శక్తిగా నిర్ణయిస్తారని చెప్పారు. సో ఇవాళ మనం చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2,01,00,000 మంది పురుషులు, 2,12,00,000 మంది స్త్రీలు, దీని పక్కన పెడితే దాదాపుగా 90 నుంచి 92 లక్షల ఓటర్లు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి దాదాపుగా 3,15,00,000 పైచిలుకున్నారు, 20 లక్షల వరకు. సో 3,20,00,000 పైచిలకు వచ్చి గ్రామీణ ప్రాంత ఓటర్లు, 92 లక్షల ఓట్లు వచ్చి పట్టణ ప్రాంత ఓటర్లు. సో రాజ్దీప్ సర్దేశాయ్ గారి టీం అంతా కూడా అనేక వర్గాల యొక్క సంబంధించినటువంటి నాయకుల్ని, ప్రజల్ని కలిసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి చాలా పట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎవరైతే రికగ్నైజ్ కాబడి ఉన్నారో వాళ్ళలో ఒక అనిర్వచనీయమైనటువంటి అభిమానం వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గూడు కట్టుకుని వాళ్ళ హృదయాల్లో ఉందని చెప్పి ఆ మాట కూడా పైకి తేటతెల్లం చేసి చెప్పారు. సో దాని ప్రకారం చూస్తే 3,20,00,000 మందిలో అత్యధిక శాతం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారో అక్కడే డిసైడ్ అయిపోయింది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటటువంటిది. సో అంచేత రాబోయేటటువంటి రోజుల్లో రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడేకి సంబంధించినటువంటి టీం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విపులంగా ఏదైతే ప్రజలందరినీ కలిసి వివరాలు సేకరించిందో ఆ వివరాల ప్రకారం మహిళా ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేటటువంటిది నిర్ణయించేటటువంటి శక్తిగా ఈ 2 కేటగిరీస్ ఏవైతున్నాయో ప్రజలందరికీ తేటతెల్లంగా తెలుసు, నాయకులు తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రోజుల తరబడి ఢిల్లీలో కరుణా కటాక్ష వీక్షణాలు బీజేపీ వారి కోసం ఎదురు చూసాం మనం అందరం కూడా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. అటువంటి తెలుగుదేశాల్లో ఉండేటటువంటి తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ కాళ్ళ ముందు పెట్టేసినాడు, అదే రకంగా అమిత్ షా గారి కాళ్ళ ముందు పెట్టేసినారు. సో ఇవాళ వారు మాకు వద్దు అని పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో మాకు ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు వద్దు అని భారతీయ జనతా పార్టీ భీష్మించుకుని కూర్చున్న, తిట్లు పడి వారి చేత అనేక రకాలైనటువంటి అవమానాలు పడి చివరికి నేను ఒప్పించానని మాట చెప్పాడు. అంచేత చంద్రబాబు నాయుడు గారితో జతకట్టడం అనేటటువంటిది సుతరాము, వారికి ఇష్టం లేదు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. సో ఏదైతే కామన్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని దగ్గరకు తీసుకొస్తుంటే దాన్ని దూరంగా జరిపివేసినటువంటి ఆ వీడియోని మనం అందరం చూసాం ప్రత్యక్ష ప్రసారం అది. సో అంచేత వీరు ఇచ్చినటువంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి అవకాశం లేనటువంటి హామీలు. సో అంచేత ఈ హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటీషన్లో వచ్చినవి తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే వాటికి నవరత్నాల పథకాన్ని నిన్నటిదాకా విమర్శించారు, మళ్ళీ నవరత్నాల పథకాలు ఇస్తాం. వాలంటీర్ల వ్యవస్థని విమర్శించారు, మళ్ళీ వాలంటీర్లు తీసుకొస్తాం. అప్పులన్నింటినీ కూడా తీసుకురావడానికి వీల్లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ అప్పులు చేస్తాం. సో లోకేష్ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే మొట్టమొదటి సంవత్సరమే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారట. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటి సందర్భాలు లేవు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 14 సంవత్సరాలు వారు ఏదైతే పరిపాలన చేశారు. సో ఈ నేపథ్యంలో రాజ్దీప్ సర్దేశాయ్ గారు వారి టీం చెప్పినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో దానిలో తేటతెల్లం అయిపోయింది, వైసీపీ పార్టీ ఘన విజయం సాధించబోతోందని. ఇంకొక వ్యక్తి పార్థదాస్ అనేటటువంటి మరొక సీనియర్ జర్నలిస్ట్ వారు మాట్లాడుతూ దాదాపుగా మహిళలలో 40% మాత్రమే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి 56% పైబడి వచ్చేటటువంటి అవకాశం ఉండేటటువంటి వైసీపీ సంబంధించిన పార్టీ అనేటిది. అంటే మహిళా ఓటర్లు మాత్రమే నిర్ణయించేటటువంటి దీంట్లో 2,13,00,000 మందిలో దాదాపు 1,50,00,000 పైచిలుకే జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్లో ఉన్నారు మహిళలు అనేటటువంటి మాట వారు చెప్పారు. సో పురుషుల్లో కూడా 46% పైబడే ఉన్నారని చెప్పారు. సో ఏవైనప్పటికీ కూడా మహిళా ఓటర్లు, గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రమే నిర్ణయం చేస్తారనేది అనేక మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం కూడా దానిలోనే మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. మన టీం కూడా గ్రౌండ్ రిపోర్ట్ అనేకసార్లు చెప్పాము. రాబోయేటటువంటి రోజుల్లో లబ్ధిదారులు, గ్రామీణ ప్రాంత ఓటర్లు, మహిళలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్ని నిర్ణయిస్తారు అనేటటువంటి దాంట్లో ఎక్కడా రెండో ఆలోచనకి ఆస్కారం లేదు. చూద్దాం
రేపు జూన్ 4వ తేదీన జరిగేటటువంటి కౌంటింగ్ ఫలితాల్లో ఎవరు దీన్ని అధికారం చేపట్టబోతున్నారు? మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేటటువంటి మాట ఏ రకంగా ఎప్పుడు చెప్తారనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో అనేక మంది పేద వర్గాల ప్రజలందరూ కూడా ఆతృతతో ఆకాంక్షతో వెయిట్ చూస్తున్నటువంటి అంశంగా మనకు కూడా తెలుసు. చూద్దాం ఏం జరగబోతోంది.